ప్రైజ్ అలాట్ అందరికీ నా వందనాలండి. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర గొప్ప దేవ యేసుప్రభువా, నీకే వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు యేసుప్రభువా. అయ్యా ఈరోజు తండ్రి, అయ్యా మీరు మాతో మాట్లాడమని తండ్రి. యేసుప్రభువా, మాతో ఏదైతే మాట్లాడని ఆశపడతా ఉన్నారో తండ్రి, నీ పరిశుద్ధాత్మతో తండ్రి మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నానండి. ఏంటంటే చాలామంది కూడా కిరీటాల కోసం మాట్లాడుతున్నప్పుడు, మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనకంటూ కిరీటాలు దేవుడు ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలామంది చెప్తారు. అది వాస్తవమే, కానీ చనిపోయిన తర్వాతే కాదండి, భూలోకంలో ఉన్నప్పుడు కూడా కిరీటాలని ఏర్పాటు చేశాడు దేవుడు. ఎందుకంటే ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క అర్హత అనేది ఉంది. నేను ఒక 5 కిరీటాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. క్లుప్తంగా చెప్తాను. ఇహలోక కిరీటాలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఎప్పుడు ఏంటి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు. అసలు మనం ఏ కిరీటంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం అనే పాయింట్ కూడా మనం గమనించాలి. ఎందుకంటే నామకార్థంగా బతుకుతున్నాము, చనిపోతున్నాము అనేది కాకుండా, ఒక మీరు లోకానికి వేరే ఉన్నారు అని చెప్పిన మాట మనం ఎంతవరకు తీసుకుంటున్నాం, మన జీవితం ఎంతవరకు కూడా దానికి ఆ మాటకి లోబడి ఉందనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఏ కిరీటాల్లో మనం ఈ రోజున మనం ఉన్నాం అనేది కూడా మనం గమనించాలండి. ఎందుకంటే ఆయన ఉచితంగా ఇచ్చిన కృపని మనం వృధాగా కూడా ఎప్పుడు కూడా పాడు చేసుకోకూడదు. ఒక 5 కిరీటాలు మీ ముందు నేను పెడుతున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. 1 దయా కిరీటం, 2 అభిషేక తైలం అనే కిరీటం, 3 పరిశుద్ధత కిరీటం, 4 కరుణా కటాక్షం అనే కిరీటం, 5 అపరంజి కిరీటం. ఈ 5 కిరీటాలు కూడా ఒక్కొక్క కిరీటానికి ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క అర్హత అనేది కూడా ఉంది. ఒకసారి దయా కిరీటంలో ఒకసారి చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథంలో ఉంటుంది. 65వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరములను నీ దయా కిరీటములు ధరింపచేయుచున్నావు. అంటే కీర్తనకారుడు రాసిన మాట ఏంటంటే, సంవత్సరములు నీ దయా కిరీటములు ధరింపచేయుచున్నావు. అంటే దయా కిరీటం అంటే సంవత్సరములు కూడా మనకి కావాల్సింది ఏంటంటే, మనం బ్రతకడానికి ముందుగా కావాల్సింది ఏంటంటే, 1 ఆహారము, 2 సమృద్ధి, 3 చేతి పని. అంతే కదండి. 1 ఆహార పదార్థం, 2 సరైన నిద్ర సమృద్ధిగా, 3 చేతి పని, మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో దానిలో అభివృద్ధి. ఈ 3 కూడా ఈ రోజులు చూసుకున్నట్లయితే చాలామంది పొందుకోలేకపోతూ ఉన్నారు. తినాలని ఆశ ఉన్నా సరే తినలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి కూడా ఈ రోజులో ఒక బీపీ అని, ఒక షుగర్ అని, అలాంటి అనేక అనారోగ్యానికి బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఆశ ఉంది తినాలని, కానీ తినలేని పరిస్థితిలో ఉన్నారు. చూసారా ఎంత ఘోరమో. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడు మనం పట్టించుకోమండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏది కూడా పట్టించుకోం. ఎందుకంటే ఒక వేడి మనలో ఉంటుంది కాబట్టి ఎవరి మాటలు కూడా మనం లెక్క చేయం. దేవుడి మాటలు అసలు లెక్క చేయం. కాదంటారా? అవునంటారా? కాదంటారా? అలాగే ఈ దయా కిరీటం మనం పొందుకున్నామా ఈరోజు? సరైన నిద్ర నీకు వస్తుందా? ఎందుకంటే చాలామంది కూడా ఈ రోజులో డిప్రెషన్లో ఉంటారు. ఒక బాధతో, ఒక వేదంతో, ఒక అప్పులతో బాధపడుతూ నిద్ర లేని రాత్రులు చాలా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ సమస్యలు, భార్యాభర్తల నుంచి సమస్యలు, బంధుమిత్రుల నుంచి సమస్యలు, అవన్నీ తలుచుకొని కూడా నిద్ర లేని రాత్రులు గడుపుతూ ఉంటారు చాలామంది కూడా. అలాగే చేతి పని, నువ్వు ఏ పని చేసినా సరే సమృద్ధిగా ఉండదలేకపోతుందేమో. నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే అది సగంలోనే ఆగిపోతుందేమో. నువ్వు ఏ పని చేసినా సరే దానికి రావాల్సిన మేలు నీకు రాకుండా కష్టాజితం చిరిగిన సంచిలాగా వెళ్ళిపోతుందేమో. ఏ రోజు కూడి ఆ రోజు అన్నట్టుగా నువ్వు ఏ రోజు పని ఆ రోజే నువ్వు ఖర్చు పెడుతున్నావేమో. అంటే నీ జీవితంలో దయా కిరీటం ఇంకా పొందుకోలేదని అర్థం. ఈ 3 కూడా నీలో లేదంటే ఈ దయా కిరీటానికి నువ్వు అర్హుడు కాదని అర్థం. అంటే దేవుడు నీకు ఇంకా కిరీటాన్ని అది ఇచ్చినా సరే నువ్వు పొందుకోలేకపోతున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండవది అభిషేక తైలం అనే కిరీటం.
రెండవది అభిషేక తైలం అనే కిరీటం. లేవియా కాండంలో ఉంటుంది, 21వ అధ్యాయం 12వ వచనం ఒకసారి త్వరగా తీసుకుందాం. లేవియా కాండము 21వ అధ్యాయం 12వ వచనం. దేవుని అభిషేక తైలము అన్నది కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరములను విడిచి వెళ్ళరాదు. ఏంటంటే అభిషేక తైలం అనే కిరీటం ఏంటంటే ఒక పరిశుద్ధతకి నిర్వచనం, అంటే ప్రతిష్ట మరియు సమర్పణ కలిగిన జీవితం. ఏంటంటే ప్రతిష్ట అంటే ఒక సమర్పణ కలిగిన జీవితం. నీలో అభిషేక తైలం అనేది ఉందంటే నువ్వేంటంట, దేవుని పరిశుద్ధత మందిరాన్ని నువ్వు విడిచిపెట్టవంట. ఈ రోజుల్లో చాలామంది కూడా వారి సమస్యలను బట్టి మందిరానికి రాకపోతున్నారేమో, వారి సమస్యలు బట్టి మందిరానికి దూరంగా ఉంటున్నారేమో, అపవాది చేసిన చిక్కులకి వాళ్ళు బందీ అయిపోయి ఉన్నారేమో. చూసారా, ఈరోజు మీరు అభిషేక తైలం అనే కిరీటాన్ని మీరు పొందుకుంటున్నారా లేదనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలంటే నీ ప్రతిష్టత ఉండాలి. ఎందుకంటే దేవునికి నువ్వు సమర్పించుకుంటూ ఉండాలి. ఒకానొక రోజున చాలామంది కూడా అన్నీ పొందుకున్న తర్వాత దేవుడిని విడిచిపెడతారండి. ఏమీ లేనప్పుడు మందిరానికి వస్తారు. బ్రదర్, నాకు ఈ ప్రార్థన చేయండి, నా జీవితంలో కార్యం జరగాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, నాకు ఒక పిల్లలు పుట్టాలి, ఏదో కారణం బట్టి మందిరానికి వచ్చేవారు. కానీ అన్నీ పొందుకున్న తర్వాత మందిరానికి దూరం అయిపోతున్నారు. చూసారా, అభిషేక తైలమైన కిరీటాన్ని నువ్వు దూరం అయిపోతున్నావేమో. ఈ రోజున ప్రతిష్ట మరియు సమర్పణ కలిగిన జీవితం నీలో లేదేమో. అందుకని దేవుడు చెప్తా ఉన్నారు, అలాంటి అభిషేక తైలం ఉన్నవారు ఎలా ఉంటారంట, పరిశుద్ధ మందిరంని విడిచి వెళ్ళరంట. ఈరోజు నువ్వు విడిచిపెడుతున్నావా? 7 రోజులకి 6 రోజులు నువ్వు పని చేసుకుని సరే 7వ రోజుల్లో నువ్వు మందిరంలో కన్నబడలేకపోతున్నావంటే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ 2వ అభిషేకాన్ని కూడా నువ్వు కోల్పోయావని అర్థం. మూడవది పరిశుద్ధ కిరీటం. పరిశుద్ధ కిరీటం అనేది నిర్గమకాండంలో ఉంటుందండి. అది కూడా ఒకసారి తీద్దాం. నిర్గమకాండం పరిశుద్ధ కిరీటం, నిర్గమకాండం 29వ అధ్యాయం 6వ వచనం. 29వ అధ్యాయం 6వ వచనం. అతని తలం మీద పొగను పెట్టి ఆ పొగ మీద పరిశుద్ధ కిరీటం నుంచి అభిషేక తైలంను తీసుకొని అతని తలం మీద పోసి అతనికి అభిషేకించాను. చూసారా, ఆనాడు కూడా అభిషేకించారు, ఈనాడు కూడా అభిషేకిస్తున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే పరిశుద్ధ కిరీటం. దేవుని కోరిన పరిశుద్ధ జీవితం జీవించడానికి మాత్రమే ఆ పరిశుద్ధ కిరీటం అండి. చూసారా, నీలో పరిశుద్ధ కిరీటం అనేది ఉందైతే నీలో నువ్వు జీవిస్తున్న జీవితం పరిశుద్ధంగా ఉందా లేక ఈ పరిశుద్ధ కిరీటం అనేది దేవుడు కోరిన పరిశుద్ధత జీవితాన్ని జీవించడానికి మాత్రమే ఈ పరిశుద్ధ కిరీటం అనేది ఉంది. అయితే నువ్వు దేవుడిని కోరేవాడిగా నువ్వు ఇప్పుడు ఉన్నావా? దేవుడు కోరిన పరిశుద్ధత నీలో ఉందా లేదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకప్పుడు నువ్వు ప్రార్థనాపరుడివే, కానీ ఈరోజు నువ్వు పరిశుద్ధత యథార్థతను నువ్వు నిలబెట్టుకుంటున్నావా? నీ జీవిత సమస్యలను బట్టి నువ్వు వెనకడుగు వేసావా? లేదా నీ కుటుంబం, నీ భార్య పిల్లలతో కలిపి నువ్వు ఈ రోజున పరిశుద్ధత జీవితం జీవిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నావా? కుటుంబ ప్రార్థన అనేది నీ జీవితంలో ఉందా అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే పరిశుద్ధత అనేది అదొక అర్హత అండి. ఎందుకంటే ఆనాడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కూడా మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను మీకు తోడుగా అన్నారు. అంటే మనం బ్రతకడానికి ఒక తోడు కావాలి. ఈ లోక తోడులు మనకు అవసరం లేదండి. ఈ ఉంటే రేపొద్దున వెళ్ళిపోతాయి. నేను ఎప్పుడూ ఒకటే మాట చెప్తాను, మనుషుల్ని అయితే మీరు నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించుట మేలు. అందుకనే పరిశుద్ధతని మనం ఆశ్రయించాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత జీవితం జీవిస్తావో పరిశుద్ధ కిరీటం నువ్వు పొందుకుంటావు. ఈరోజు గమనిద్దాం, ఈ పరిశుద్ధ కిరీటం నాలో ఉందా లేదా అనేది కూడా ఒకసారి పరిశోధన చేద్దామండి. ఎందుకంటే దేవునికి ఇష్టడుగా మనం ఎప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత కిరీటాలు వేరు, ఈ భూలోకంలో నువ్వు పొందుకుంటున్నావా లేదా అనేది కూడా మనం గమనించాలా. నామకార్థ ప్రార్థనలు, నామకార్థ భక్తులు మనలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఉచితంగా ఇచ్చారు కాబట్టి ఆ కృపను మనం పొందుకునే వారిగా ఉండాలి. అలా 4వ కిరీటంని కరుణా కటాక్షం అనే కిరీటం కీర్తన గ్రంథంలో ఉంటుందండి. అది 103వ కీర్తన 4వ వచనం. 103వ కీర్తన 4వ వచనం. కరుణా కటాక్షం అనే కిరీటం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు,
కరుణా కటాక్షం నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు. చూసారా, ఆనాడు ఉంచారు దేవుడు, ఈనాడు కూడా మనకి సమాధిలో నుండి ప్రాణమును విడిచుట అంటే విమోచించుట. అంటే చాలాసార్లు ఏ అపాయములు ఆపదలు మన జీవితంలో వస్తున్నాయేమో, అంటే కరుణ కటాక్ష కిరీటం అంటే అపాయము ఆపద నుండి తప్పించబడట. ఈ రోజున చాలామంది కూడా పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు కూడా బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వస్తాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజున మనం బయటికి వెళ్తున్నామంటే తిరిగి వస్తామో లేదో తెలియట్లేదండి. చేసే దేవుడు సాక్ష్యాలు మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి, కానీ ఏ సాక్ష్యం కూడా మనం చెప్పుకోకుండా ప్రతిదీ కూడా ఆపుకుంటూ ఉంటాం. దేవుడు చేసిన మేలు మనం చెప్పుకోకుండా ఆపేసుకుంటాం. ఎందుకంటే మన జీవితంలో ఈరోజు మనం బ్రతుకున్నామంటే ఆయన సహాయం చేస్తేనే. లేదంటే ఈ రోజున నీ కుటుంబం నిన్ను వెలివేస్తున్నప్పుడు, లేదంటే నీ బంధువులు నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, చాలామంది కూడా ఒక సెన్సిటివ్ పర్సన్లు ఉంటారండి. ఒక సెన్సిటివ్ పర్సన్కి ఏమన్నా మనం ఒక మాట చెప్పమంటే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు లోన్లీ ఫీల్ అవుతారు. అలాంటి వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ జీవితం అక్కడితో ఎండ్ అయిపోయింది అంటే ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పాడు. ఈ రోజున మనం బ్రతికి ఉన్నామంటే కారణం నువ్వు చేసిన ప్రార్థనల వల్లే. ఆ రోజున నువ్వు ప్రార్థన చేయకపోయి ఉంటే ఈరోజు నువ్వు బ్రతికుండేవాడు కాదేమో. కానీ ఇంకా నువ్వు దీనస్థితిలో ఉన్నావు అంటే, ఇంకా ఆపదలు నీకు వస్తున్నాయి అంటే ఆ ప్రార్థన సరిపోదు. ఇంకా నువ్వు అభిషేకం పొందుకోవాలి, కిరీటంని పొందుకోవాలి, కరుణ కటాక్షణ కిరీటం నువ్వు పొందుకోవాలి. ఎందుకంటే రాబోయే ఆపద ఉగ్రత నుంచి తప్పించబడాలంటే ఇప్పుడు ఉన్న భక్తులు సరిపోదండి. ఇప్పుడున్న భక్తి సరిపోదు. మనలోంచి ఒక వేడి, ఒక ఫైర్ అనేది ఆయన కోసం రావాలండి. ఒక ఆతృత, మనకు ఆయనతో మనం మాట్లాడాలా, ఆయన మనతో మాట్లాడాలా, యేసు ప్రభువు వారు మన కోసం ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఆశ కలిగి ఉండాలి. అప్పుడే నీకు ఎలాంటి సమస్యలు కూడా నీ ముందు ఉన్నప్పుడు అవన్నీ కూడా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే నీ గురి ఎప్పుడు కూడా ఆయన వైపే ఉంటుంది, నీ ఆలోచన ఎప్పుడు కూడా ఆయన వైపే ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా నువ్వు పట్టించుకోవు. ఎందుకంటే అది ఎప్పుడు నువ్వు ఆ స్థాయికి నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే కరుణా కటాక్ష కిరీటం నువ్వు పొందుకున్నప్పుడు ఆ స్థాయికి వెళ్తావు. ఈరోజు నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా లేదా, ఆ కిరీటం నువ్వు పొందుకున్నావా లేదా అనేది ఒకసారి గమనిద్దాం. ఎందుకంటే రాబోయే ఆపదని తప్పించబడాలంటే నీళ్ళ మీద ఒక కిరీటాన్ని దేవుడు ఉంచాలి. ఎందుకంటే నీకు ఒక సపోర్ట్ అనేది దేవుడు పెట్టాలి. ఎందుకంటే ఆయన తోడు నీకు లేకపోయి ఉంటే నీ జీవితం వృధా. ఎందుకంటే నీ జీవితం ఎండింగ్ స్టేజ్లో ఇప్పుడు ఉందేమో, కానీ ఈ రాత్రే దేవుడికి ఆ కిరీటాన్ని నువ్వు ఇమ్మని ఎప్పుడైనా అడిగారా? మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడా యేసుప్రభువా నాకు ఈ సాయం చేయండి, ఆ సాయం చేయండి అని చెప్పారు, కానీ మనకు ఉచితంగా ఇచ్చిన కిరీటాల కోసం మనం ఎప్పుడైనా మాట్లాడామా? ఒకసారి గమనిద్దాం. యేసుప్రభువా కరుణా కటాక్షణ కిరీటం అంట కదా, నాకు ఆపదని తప్పిస్తావంట కదా, నాకు అది కావాలి ప్రభువా, నాకు ఈ రాత్రి దయచేయండి, దానికోసం నేను ఏం చేయాలి, నా పని ఏంటి అనేది ఒకసారి కూడా మనం ప్రార్థన పూర్వకంగా దేవునితో మాట్లాడితే కంపల్సరీ దేవుడు మాట్లాడే దేవుడు ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడతాడు. 5వది ఆఖరిగా అపరంజి కిరీటం అనేది ఏంటంటే అపరంజి కిరీటం ఒకసారి చూద్దాం. 21వ అధ్యాయం కీర్తనలు 21:3 శ్రేయస్కరమైనది ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏంటంట శ్రేయస్కరమైనది అంటే ఏంటంటే గౌరవ మర్యాదలు. శ్రేయస్కరమైనది ఏంటంటే గౌరవ మర్యాదలు, పేరు ప్రత్యక్షత మరియు ఘనత అనుగ్రహించుట. ఈ రోజున మనం సొసైటీలో మనం ఇక్కడ ఉన్నాము అంటే చాలామంది బ్రతుకుతున్నాములే, జీవిస్తున్నాములే. ఈరోజు మనం ఉన్నాములే అన్నట్లుగా ఉంటున్నారు, కానీ ఒక గౌరవ మర్యాద అంటే ఒక క్రైస్తవుడి చూస్తే ఇలా ఉండాలిరా, అన్యులు చెప్తూ ఉంటున్నారండి. ఈ రోజున సినిమా చూడకూడదు, మీ క్రైస్తవులు సినిమాకి వెళ్ళరంట కదా, నిజమేనా అని చెప్తారు. కానీ ఫస్ట్ టికెట్ల దగ్గర మనం నిలబడేది మనమే, సినిమా థియేటర్లో నిలబడేది టికెట్ల దగ్గర మనమే, మందిరం దగ్గర ఎప్పుడు కూడా మనం నిలబడం. కానీ ఈ థియేటర్ల దగ్గర, ఏదన్నా ఒక ఫంక్షన్స్ దగ్గర ముందుగా మనం ఏం చేస్తామంటండి, వెళ్తూ ఉంటామంట. క్రైస్తవులు చెప్పుకోలేని సాక్ష్యాలు అన్యులు చెప్తూ ఉన్నారు మన కోసం. క్రైస్తవులు సినిమాకి వెళ్తారా? క్రైస్తవులు టీవీ చూస్తారా? అంటే ఒక గౌరవాన్ని దేవుడు మనకు ఉంచాడు.
నువ్వు ఆ గౌరవంలో ఉన్నావా? ఆ అపరంజి కిరీటంలో నువ్వు పొందుకున్నావా ఈ రోజున? ఇంకా నువ్వు దీనస్థితిలోనే ఉన్నావా? గౌరవం, మర్యాద, పేరు, ప్రత్యక్షత మరియు ఘనత ఇవ్వడానికి మాత్రమే ఈ అపరంజి కిరీటాన్ని దేవుడు ఇవ్వడం జరిగిందండి. క్రైస్తవుడు ఎలా ఉండాలనేది మాదిరి చూపించిన వెళ్ళిన వ్యక్తి యేసు ప్రభు. ఆయన ఒక దేవుడు, నిజమైన దేవుడు. మానవ రూపంగా దిగి వచ్చాడు కాబట్టి, ఆయన మనిషి రూపంగా ఉన్నాడు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు. ఎప్పుడైనా సరే ఒకటే జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ఒక వ్యక్తిని నమ్మినప్పుడు, ఆ వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నప్పుడు, మనం అక్కడ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మన వాల్యూ తెలియదు. ఎప్పుడైతే ఆ వ్యక్తి నుంచి దూరం అవుతామో అప్పుడే మన వాల్యూ తెలుస్తుంది. అందుకని యేసు ప్రభు చనిపోయిన తర్వాత అప్పుడు దాకా చేసిన సువార్త ఒక ఎత్తు అయితే, అప్పుడు చనిపోయిన తర్వాత పేతురు, యోహానులు చేసిన సువార్త ఈ ప్రపంచానికి చాటించారు. యేసు ప్రభు కోసం, దేవుని కోసం. ఈ ప్రపంచానికే కాదు, మన భారతదేశానికి తోమా తీసుకొచ్చారు. అంటే ఈ రోజున బైబిల్ మనకు వచ్చిందంటే ఆ శిష్యులే ఒక వ్యక్తి మనకి ఇచ్చారని అర్థం. ఈరోజు అలాంటి గౌరవ మర్యాదలు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు మనం పొందుకోలేకపోతున్నాం. ఒకసారి గమనిద్దామండి, ఈ అపరంజి కిరీటంలో మనం ఉన్నామా, ఇంకా దీనస్థితిలోనే ఉన్నామా? ఈ 5 కిరీటాలు కూడా మనం పొందుకోలేకపోతే, ఇహలోక కిరీటాలు మనం పొందుకోలేకపోతే, పరలోక కిరీటాలు మనం ఇంకేం పొందుకుంటాం? ఒకసారి అది కూడా ఆలోచన చేయాలా? ఎందుకంటే ఇప్పుడు నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయకపోతే, ఇప్పుడు నీ చేతి మీద ఉన్నది నువ్వు పొందుకోలేకపోతే, దూరంగా పరిగెట్టి నువ్వేం తీసుకుంటావు కదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితం ఎక్కడి వరకు వెళ్తుంది? మన జీవితం దారి ఎక్కడికి వెళ్తుంది? గమ్యం ఏంటి? స్థితి ఏంటి? పరిస్థితి ఏంటి? ఈ రోజున నా బ్రతికేంటని ఒక్కసారి నువ్వు మోకరించి ప్రార్థన చేయి. కంపల్సరీ దేవుడు ఆ కిరీటాలన్నీ కూడా నీ దయచేయబోతున్నాడు. యేసు నామములో అదంతా కూడా జరుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ గొప్ప దేవ యేసు ప్రభువా, నీకే వందనాలు తండ్రి. నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు యేసు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు యేసయ్యా. అయా, ఈ అపరంజి కిరీటాలు, దయా కిరీటాలు తండ్రి యేసు ప్రభువా, ప్రతి ఒక్కటి కూడా నాకు 5 కిరీటాలు కూడా మా జీవితంలోకి జరగాల తండ్రి. మా జీవితంలో ఆశీర్వాదం మాకు కావాలి అంటే తండ్రి యేసు ప్రభువా, నీ హస్తం మాకు కావాలంటే తండ్రి యేసు ప్రభువా, మీ కిరీటాలు మేము పొందుకునేలాగా మా బ్రతుకులు మార్చండి తండ్రి యేసు ప్రభువా. మా మనోనేత్రాలు తెరవమని అడుగుతా ఉన్నాను తండ్రి యేసు ప్రభువా. అయా, ఈ లోక సమస్యలను బట్టి మేము వెళ్ళట్లేదు తండ్రి యేసు ప్రభువా. అయా, నీకు ఇష్టముగా, నీకు మాదిరిగా తండ్రి, అయా నీకు ఇష్టానుసారంగా మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి యేసు ప్రభువా. ఈ రాత్రే మమ్మల్ని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అయా, ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను తండ్రి గొప్ప మేలుతో, గొప్ప ఆశీర్వాదంతో, గొప్ప సాక్షులుగా నిలబెడతారు నమ్ముచుడు. అది యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.